టైం అయితే చూసిర్రు కదా. షూటింగ్ ఉందంటే పొద్దుగాల లొకేషన్లో ఉండాలి మనం స్పాట్లో. ఇక్కడికైతే వెహికల్ వచ్చి మనల్ని పికప్ చేసుకుంటుంది. నేనైతే వెహికల్ కోసం వెయిట్ చేస్తున్నా. సో వెహికల్ ఇక్కడికి వస్తుందని చెప్పేశారనమాట. మేము అవుట్డోర్ షూట్ అయితే వెళ్తున్నాం. అందుకే పొద్దున ఈ టైంలో వెళ్ళాల్సి వస్తుంది. వెములవాడ అనమాట. మేము లొకేషన్కి రీచ్ అయ్యేలోపు మార్నింగ్ అయితే ఈ టైం అయిపోయింది. సో వెళ్ళగానే నేనైతే కాస్ట్యూమ్ అయితే వేసేసుకున్నా. ఫస్ట్ షాట్ నా మీదే అని చెప్పారు. సో నాకైతే మంచిగా అనిపించింది. ఫస్ట్ టేక్ అయిపోయిన తర్వాత ఒక్కసారి అయితే మానిటర్ చూసుకుందామని చెప్పేసి చూసా. నాకైతే ఓకే అనిపించింది. వాళ్ళైతే సైడ్కి వెళ్ళేసి మాట్లాడుకుంటారు, పిల్లగాడు బాగా చేస్తున్నాడు అని చెప్పేసి నాకైతే మంచిగా అనిపించింది. ఫుల్ హ్యాపీగా ఫీల్ అయినా. ఇక్కడ ఇంకోటి ఏంటంటే లొకేషన్ షిఫ్ట్ అయింది. ఇక్కడ మనకి ఏం లేదు. సో అన్నోళ్ళు ఈ మధ్యలో వైట్ షర్ట్ వేసుకున్న అన్న సుమన్ అన్న డూ నథింగ్ వెబ్ సిరీస్కి డైరెక్షన్ చేశాడనమాట, డైరెక్టర్ అన్న. సో అన్న అయితే చాలా కష్టపడతాడు, పెద్ద డైరెక్టర్ అవుతాడు అనుకుంటున్నాను నా లైఫ్లో. నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్న నువ్వు మంచి డైరెక్టర్ అవుతావు అన్న, పెద్ద డైరెక్టర్ అవుతావు. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ నుంచి లొకేషన్ షిఫ్ట్ అయింది వేరే దగ్గరికి. సో విలేజ్లో అనమాట. ఈ చిన్నప్పుడు చూసిన సామాన్లు మనం. సో ఇక్కడ నుంచి ఈ విలేజ్లోకి వెళ్ళిన తర్వాత ఈ లొకేషన్ అయితే మామూలుగా లేదు భయ్య. చిన్నప్పుడు మన ఊర్లో ఉన్నట్టుందనమాట. ఈ లొకేషన్ చాలా సినిమాలలో, పెద్ద సినిమాలలో సాంగ్స్లో యూజ్ చేశారు. మీరు చూసే ఉంటారు ఈ లొకేషను. దీని నుంచి వర్షం అయితే కొంచెం డిస్టర్బ్ చేసింది, కాకపోతే కొంచెం సపోర్ట్ చేసింది అనుకోవాలి. మంచిగా వచ్చాయి షార్ట్స్. అక్కడ నుంచి నైట్ వరకు అయితే ఎట్లయినా ఫినిష్ చేసేసుకొని వచ్చేద్దామని చెప్పేసి నైట్ వరకు కష్టపడి ఫినిష్ చేసేసుకొని వచ్చినాం. మాకు ఈ తెలంగాణ బతుకమ్మ అవార్డ్స్ రావాలని చెప్పేసి మీ బ్లెస్సింగ్స్ కావాలని ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది. సో మీరైతే 100% నాకు సపోర్ట్ చేయండి, కొంచెం బ్లెస్సింగ్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ, లవ్ యూ, అందరికీ నమస్తే.